హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను చూడండి. ముఖ్యంగా ఇది పిల్లలకే కాదు, మీకే పేరెంట్స్కి 10th క్లాస్ ఎగ్జామ్స్లు అయితే దగ్గర పడుతున్నాయి. మీరే వెళ్ళి రాస్తున్నట్టుగా టెన్షన్ అయిపోతుంటారు. మీరు టెన్షన్ పడి పిల్లలకి ఇంకా టెన్షన్ పెట్టేస్తుంటారు. అస్సలు ఎగ్జామ్స్ అంటే వాళ్ళకి భయపెట్టేస్తారు. ఇది పబ్లిక్ ఎగ్జామ్ చూడు, మంచి మార్కులు తెచ్చుకోవాలి, అది ఇది అని చెప్పి వాళ్ళకి భయపెట్టేస్తారు. కాబట్టి వాళ్ళు టెన్షన్ పడిపోతారు. ఎగ్జామ్స్ అంటే ఇంకా ఏదో ఇంకా భూతంలా ఊహించుకొని భయపడి, వాళ్ళు బాగా చదివే పిల్లలు కూడా ఆ ఎగ్జామ్ హాల్కి పోయిన తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ అని మీరు ముందు నుంచే భయపెట్టేసింటారు కదా, ఇంకా వాళ్ళు చదువల్లా మర్చిపోతారు టెన్షన్ వల్ల. అందుకని టెన్షన్ పడొద్దండి, మీరు కూల్గా ఉండండి. పిల్లలకి ప్రశాంతంగా చదువుకొనివ్వండి, వాళ్ళకి హ్యాపీగా చదువుకొనివ్వండి. ఊరికే ఇంకొకటి, ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి పిల్లలకి. అప్పుడే వాళ్ళకి చదివిన చదువు బుర్రకెక్కుతుంది అనమాట. చాలామంది ఇళ్ళల్లో పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, పిల్లలు చదువుకునే టైంలోనే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు చేసేసుకొని పిల్లలకి చదువు మొత్తం ఇంకా విరక్తి, ఇంకా చదువుకోకుండా వాళ్ళకి ఇంకా విసుకొచ్చేలాగా ప్రవర్తిస్తుంటారు గొడవలతోటిగా. అలా కాకుండా పిల్లలు చదువుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ టైంలో మీకు ఏ విషయం పైన కోపం వస్తే మగవాళ్ళు ముఖ్యంగా మీరు బయటకు వెళ్ళిపోండి. తర్వాత పిల్లలు నెక్స్ట్ డే ఓపిక పట్టండి, సహనంగా ఉండండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమనాలా, ఏం గొడవ పడాలా, ఏం మర్చుకోవాలనుకునేది అప్పుడు మీరు మాట్లాడుకోండి. అంతే. గొడవలు అంటే మరీ చెయ్యెత్తి కొట్టడాలు, తిట్టుకోవడాలు చూడండి. కాలం అయితే గడిచిపోతుంది అన్న మాటలన్నీ అలాగే మనసు గాయం చేసేస్తుంది. కాబట్టి ఎప్పటికన్నా ఒక మాట మన నోటి నుండి వచ్చేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎక్కువ మంది కోపంలో అనేస్తుంటారు. తర్వాత ఆ మాటలు అక్కడ వాళ్ళకి ఎంత మనసుకు గాయం చేసింటారో అర్థం కాదు. పిల్లలు చదువు విషయంలో ముఖ్యంగా కేవలం అమ్మ పైనే దొబ్బేయకండి. ఇది నీ బాధ్యత. వాళ్ళు ఫెయిల్ అయితే నీ బాధ్యతని నువ్వే సరిగా చూసుకోలేదు, వాళ్ళు ఏమన్నా ఇంట్లో సరిగా పని చేయకుంటే నువ్వే నేర్పియలేదు, వాళ్ళు ఏమన్నా పిల్లలకి జ్వరం వచ్చినా నీ వల్లనే, జలుబు చేసినా నీ వల్లనే, ఏదైనా ఇంకా పిల్లలతో వస్తే చాలు ఇంకా అమ్మ నువ్వే నేర్పియాలా. ఒక్క మనిషి ఇంట్లో ఎంత పని, ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారో తెలీదు. ఊరికే నేను వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించుకొస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నాను, ఇంకా ఇది మొత్తం మీద బాధ్యత అన్నట్టుగా ఉంటారు. కాదు, ఇంట్లో కూడా అమ్మనే కాదు, పిల్లలకి క్రమశిక్షణ, మంచి చెడు ఫాదర్ కూడా చెప్పాలి. ఇది ఇలా కాదు నాన్న, అలా కాదు, ఆవేశంలో కోపంలో ఊగిపోతూ అలా కాదు, నెమ్మదిగా నిదానంగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళకి ఇది వచ్చేస్తుందండి. ఇంకా మాటికి వాళ్ళ పైన కోప్పడుతుంటే ఎవరిపైన నన్న పిల్లలు అనేదే కాదు, తేలికగా తీసేస్తారు. ఇంకా ఈయనైతే ఇంకా ఈయనైతే అనేసి వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు మర్యాద ఇవ్వరు. నిజంగా చెప్తున్నాను. మీరు కోపంతో మాట్లాడడం వల్ల, గట్టిగా అరిచి చెప్పడం వల్ల నేనంటే వీళ్ళకి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది అనుకుంటారు, కానీ ఏమి పెరగదు అక్కడ. ఇంకా ఈయనైతే అనే తేలికలో తీసేస్తారు చూడండి. అందుకని ఎప్పటికైనా కానీ ఎవరైనా ఇంట్లో నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్ వస్తున్నాయి కాబట్టి మీరు బాగా పిల్లలకి సపోర్ట్ చేయండి. పిల్లలే లేచి అలారం పెట్టుకొని చదువుకోండి అని చెప్పుకోకుండా పిల్లలతో పాటు మీరు కూడా లేచి ఉంటే వాళ్ళకి చదువు పైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు ఏమో నేను పనికి పోయి వచ్చినా నేను ఇప్పుడే లేచి ఏం చేయాలి అని అమ్మ అలా అనుకుంటే పిల్లలు ఒక్కరే పాటికి మీరే లేచి చదవండి, మీరే చదువుకోవాలి అని వాళ్ళ పైన తోసేయకుండా అలారం మీరే పెట్టి మీరు లేచి వాళ్ళని లేపి
చదువుకునేటప్పుడు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ పక్కన కూర్చోండి, వాళ్ళకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు అంటే మీరు నిద్రపోయింటారు, మీ మొబైల్ తీసుకొని మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు, చదువుకోరు. కాబట్టి పిల్లల విషయంలో పేరెంట్సే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని నచ్చ చెప్తూ బుజ్జగిస్తూ మంచిగా చదువుకొని అనేది నీ ఫ్యూచరు, నువ్వు చదువుకుంటేనే నువ్వు బాగుంటావు అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ సయ్యద్ జమ్నీ ఛానల్.